మనకు అన్ని తీర్ల సౌకర్యం ఉంటేనే కదా పంట పండేది. మరి మందులు ఇవ్వకపోతే మనుషులను ఇంత ఇబ్బంది పెట్టుకుంటే హాస్పిటల్ పాలు చేస్తే ఆయనకే లాభం తప్ప మాకైతే లాభం లేదు కదా, నష్టమే కదా. ఇప్పుడు ఇంత నిలబడి అన్నం లేకుండా, ఛాయ్ లేకుండా, తిండి లేకుండా, కాళ్ళతోని జ్వరాలతోని నొప్పులతోని ఇట్లా ఉండి ఆయన మాత్రం ఏం బాగుపడతాడు. వాడు మళ్ళీ వస్తే మాత్రం చెప్పుల దండలు ఎత్తాడు రేవంత్ రెడ్డికి. ఇది మాత్రం కాదు. అసలు అన్యాయంగా కేసీఆర్ మీద నిందలేసిండు కానీ ఆయన దేవుడు. రైతులకు ఏం నష్టం చేసిండో మాకు తెలియదు కానీ రైతులకు మాత్రం చాలా మేలు చేసిండు. మనం అడగకుండా నీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, మందులు ఇచ్చిండు, ఆపదికి సాయం చేయడానికి ఇప్పుడు రైతు బంధు కూడా సాయం చేసిండు. రైతు బంధు కాదు, మందులు కాదు, అసలు మనిషి బతకడానికి కూడా ఇబ్బందికరంగా చేస్తాడు రేవంత్ రెడ్డి. దేంట్లో సాయపడ్డాడు ఆయన, దేనికి సౌకర్యం చేసిండు. రైతులు అన్న ముచ్చట రోడ్ ఎక్కలే, కేసీఆర్ ఉన్నప్పుడు రోడ్ ఎక్కలే, ఇట్లా ఇబ్బందులు వల్లే హాస్పిటల్ పాలు కాలే. రేవంత్ రెడ్డి చేసిన మోసానికి నమ్మిచ్చి గొంతు కోసిండు, నీళ్ళేని బాయిలో దోషిండు ఆయన. అది మాత్రం నిజం. కేసీఆర్ దేవుడు.